బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో స్కూల్ బస్ డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అగ్నిమాపక శాఖ అధికారులతో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కాకినాడ ఆర్టీఓ మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు, అగ్నిమాపక శాఖ లీడింగ్ ఫైర్మెన్ శివరామకృష్ణారెడ్డి, సత్యనారాయణ, పింగళరావు డ్రైవర్లకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లకి అవగాహన తరగతులు నిర్వహించినందుకు ఆర్టీఓ మురళీకృష్ణ వెహికల్ టెస్టింగ్ సెంటర్ నిర్వాహకులు యశ్వంత్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లు విధులకు హాజరై 1 గంట ముందు బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. బస్సులో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో డ్రైవర్లు తక్షణం స్పందించి ప్రమాద నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, తద్వారా ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు పూర్తి సామర్థ్యంతో వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల బస్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా బస్సులో ఫైర్ అయితే కనుక ఏ రకంగా దాన్ని ఆర్పాలి అన్న దాని మీద మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా అందరు డ్రైవర్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అట్లాగే రవాణా శాఖ తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ 185G ప్రకారం రూల్లో ఉన్న దాని ప్రకారం డ్రైవర్గా ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆహ్వానం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ఏటీఎస్ కాకినాడ వాళ్ళని మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా నిర్వర్తించి డ్రైవర్స్ అందరికీ కూడా మరింత అవగాహన కలిగించి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఎప్పటికప్పుడు డ్రైవర్స్ని అవగాహన కల్పిస్తూ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా మన కాకినాడ జిల్లా ప్రమాదాల రహిత జిల్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఈ డ్రైవర్స్ అందరికీ ఫైర్ సంబంధించి అవగాహన కల్పించడానికి పిలిపించారండి. వాళ్ళకి డ్రైవర్ ఎలా ప్రవర్తించాలి, తర్వాత ఫైర్ అయినప్పుడు ఎలాగ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేయాలి, ఆ ఫైర్ సంబంధించిన టైంలో ఆ పిల్లల్ని ఎలా వేకేట్ చేయాలి అనే దానిపై చిన్న అవగాహన కల్పించామండి. దీనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.